వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పెషల్ కౌన్సిల్ అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పెషల్ కౌన్సిల్ అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఉన్న 2 హత్యాయత్నం కేసుల్లోనూ మరో 2 ఎలక్షన్ అఫెన్స్ 4 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన 4 పిటిషన్లు కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితం హైకోర్టు డిస్మిస్ చేసింది. అయితే ఇందులో ప్రధానంగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సమయంలో ఆయన ఒక పిన్నెల్లి మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంను ధ్వంసం చేయడం, ఆ తర్వాత అక్కడ ఉండే అది తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ని కావబాదారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అప్పటికి తప్పించుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటమే కాకుండా అడ్డుకోవటానికి వెళ్లిన సిఐపై కూడా దాడులు చేశారు. సిఐకి తీవ్రంగా గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ 2 హత్యాయత్నం కేసుల్లో కూడా రామకృష్ణారెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కూడా అభ్యర్థించారు. అప్పట్లో కౌంటింగ్ కూడా పెండింగ్ లో ఉండటంతో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ మధ్యంతర బెయిల్ పై వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరపు ఏజెంట్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ విచారించి మధ్యంతర బెయిల్ అనాలోచితంగా ఇచ్చారు అని చెప్పి హైకోర్టు సరైన కారణాలను పేర్కొనలేకపోయింది అని చెప్పి న్యాయాన్ని అపహాస్యం చేసినట్టేను అని చెప్పి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి కేసుల్లో ఎలా మధ్యంతర బెయిల్ ఇస్తారు అని కూడా సుప్రీంకోర్టు నిలదీసింది. అదేవిధంగా ఆయన ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోను కూడా అప్పట్లో సుప్రీంకోర్టులో న్యాయవాదులు చూపించారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈ పిటిషన్ పై విచారణ చేసి సత్వరం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఏపీ హైకోర్టును ఆదేశించింది. ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ పై గత వారం వాదనలు పూర్తిగా ఉంది. జడ్జిమెంట్ రిజర్వ్ చేసి ఈ రోజు మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితం జడ్జిమెంట్ విడుదల చేశారు. ఆయన వేసిన ముందస్తు బెయిల్ కోసం ఆయన వేసిన 4 పిటిషన్లు కూడా కొట్టివేశారు. 2 హత్యాయత్నం కేసులతో పాటు ఎలక్షన్ అఫెన్స్లు అంటే ఎన్నికలకు సంబంధించిన సంఘటనలో 2 ఎఫ్ఐఆర్లు ఆయనపై నమోదయ్యాయి. మొత్తం 4గింటిపై కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4గింట్లో కూడా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కోరారు. అయితే ఈ ముందస్తు బెయిల్ కూడా హైకోర్టు తిరస్కరించింది. ఆయన వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పల్నాడు ఎస్పీ ముందు లొంగిపోవటం మినహా మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. 10 సంవత్సరాల కాలంలో మాచర్లలో అరాచకం రాజ్యం వేలిన సమయంలో రాజ్యం వేలింది అని చెప్పి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తూ వచ్చాయి. ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. ఆయన మీద తెలుగుదేశం అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి విజయం సాధించారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కౌంటింగ్ ఉండటంతో ఎలక్షన్ హత్యాయత్నం కేసుల్లో ఆయన కౌంటింగ్ హాజరు కావాల్సి ఉండటంతో హైకోర్టు అప్పట్లో మధ్యంతర బెయిల్ ను షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మధ్యంతర బెయిల్ లో కూడా ఆయన ప్రతిరోజు కూడా పల్నాడు ఎస్పీ దగ్గరికి వచ్చి ఎస్పీ కార్యాలయంలో ఆయన సంతకం పెట్టి వెళ్ళాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి కూడా ఆయన నసరాపేటలోనే ఉండాలి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌంటింగ్ సెంటర్ కూడా వెళ్లేందుకు వీల్లేదు, అదేవిధంగా మాచర్ల కూడా వెళ్లేందుకు వీల్లేదు అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన నిన్నటి వరకు కూడా పల్నాడు ఎస్పీ కార్యాలయానికి నసరాపేటలో వెళ్లి ప్రతిరోజు సంతకం చేస్తూ వచ్చారు. అయితే ఈ రోజు కూడా ఆయనకి హైకోర్టు కొద్దిసేపటి క్రితం ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన 4 పిటిషన్లు కొట్టివేయడంతో ఆయన ఒకవేళ నసరాపేటలో ఉంటే మాత్రం ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా షరతులతో కూడిన బెయిల్ మధ్యంతర బెయిల్ కావడంతో ఆయన పల్నాడు ఎస్పీ కార్యాలయంలోకి వచ్చి సంతకం చేయాల్సి ఉంది. ఈ సమయంలో అదుపులోకి తీసుకుంటారా లేకపోతే ముందే వెళ్లి హైకోర్టులో అదుపులోకి పల్నాడులో ముఖ్యంగా నసరాపేటలో ఉండే హోటల్లో అదుపులోకి తీసుకుంటారనే తేలాల్సి ఉంది. హైకోర్టు ఈయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన 4 పిటిషన్లను కూడా డిస్మిస్ చేయడంతో ఈ డిస్మిసల్కు సంబంధించిన
తీర్పు కాపీలు అందిన వెంటనే కూడా పల్నాడు పోలీసులు ముఖ్యంగా నసరాపేటలో రంగంలో దిగి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ కేసులన్నింటిలో కూడా ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే పిన్నెల్లి వెంకట్రామరెడ్డిని ఇప్పటి వరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. ఆయన ఎక్కడ ఉన్న ఆస్తులు కూడా పోలీసులకు తెలియడం లేదని చెబుతున్నప్పటికీ కూడా కొంతమంది పోలీసు అధికారులు కొంతమంది అంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన కొంతమంది పోలీసు అధికారులు పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు పిన్నెల్లి సోదరులకు చేరవేస్తుండటం వల్లనే వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు అని చెప్పి కూడా తెలుగుదేశం ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆయన వేసిన 4 బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మరికొద్ది సేపట్లో పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కోర్టులో ముందు ప్రొడ్యూస్ చేయాల్సి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.